ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం కదా. చాలా కొన్ని పరిస్థితులు మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందిని పెడుతూ ఉంటాయి. ఎక్కడో తెలియని వేదన, ఎక్కడో తెలియని బాధను మన జీవితంలో చూస్తూ సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. అన్ని విషయాల్లో ఆయన మాటలే ప్రతిరోజు మనల్ని నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఈ ఉదయం కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తూ, దేవా ఇదిగో ఈ రోజంతట్లో నీ కృప నాకు కావాలయ్యా, నీ కనికరం మాకు కావాలయ్యా, నీవే మమ్మల్ని నడిపించమయ్యా అని ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ప్రభువే నడిపించే దేవుడిగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. భయపడకుము, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, భయపడవద్దు, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకో. ఎస్, ఈ ఉదయకాల సమయంలో ఎంత చక్కగా దానియేలు గారితో మాట్లాడుతున్నారు కదండి. చాలా భయంకరమైన పోరాటం, పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు. అనుకూలంగా లేని పరిస్థితుల్లో, ప్రతికూల సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం చూడగలుగుతున్నాం. ఎస్, మన జీవితాల్లో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీవు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా ప్రభు అంటున్నారు భయపడొద్దు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటాయి, బలము లేనట్లుగా చేస్తూ ఉంటాయి, నా వల్ల కాదేమో అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. అవి ఏ పరిస్థితులైనా ప్రతి పరిస్థితిలో ప్రభువే కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ప్రభు అన్నారు, ఏ కష్టంలో ఉన్నా భయపడవద్దు. ప్రైస్లో భయపడద్దు, ధైర్యంగా ఉండమంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు శుభమవును కాక. ఆమేన్. ఇంకా మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఇంతనేమో అని మీరు అనుకోవచ్చు. ఇదే పోరాటం, ఇదే పరిస్థితులు, ఇదే ఇబ్బందికరమైన స్థితిగతులను అనుకోవచ్చు. ఎదురుగా ఉన్నవారు నన్ను మోసం చేస్తున్నారు, లేదా నన్ను కృంగదీస్తున్నారు, బాధ పెడుతున్నారు, నన్ను, నా కుటుంబాన్ని వెలవేసేస్తున్నారు అనే పరిస్థితులలో మీరు, మీ కుటుంబం ఉందేమో. ప్రభు అంటున్నారు, మీకు శుభమవును కాక. ఆమేన్. మనుషులు ఎంత అపకీర్తి, నష్టము, చాలా ఏడుపును, దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారు, వారి ఎదుటనే దేవుడు అన్ని పరిస్థితులను తారుమారు చేసే దేవుడిగా ఉన్నారు. ప్రభు అంటున్నారు, భయపడద్దు, మీకు శుభమవును కాక. ఎస్, శుభాన్ని ప్రభు తెలియచేస్తున్నారు ఉదయకాల సమయంలో. ప్రతి కీడు, ప్రతి భయంకరమైన నిందలు, ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి ప్రభు విడిపించి గొప్ప చేయబోతున్నారు. శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము చేసిన దేవుడు, మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ చేయుడిచ్చే దేవుడు కాదు. ప్రియ సహోదర సహోదరి, నీవే పరిస్థితిలో ఉన్నా ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారు. పరిస్థితులన్నిటినీ కూడా ప్రభువే తారుమారు చేయబోతున్నారు. అధైర్యపడక, నిశ్చయముగా ప్రభు మాట్లాడిన మాటల్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రభువే కృప చూపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మాట్లాడిన మాటలు మర్చిపోతారేమో, కానీ ఆయన మరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. భయపడక ఆయన మాటల్ని పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి, మీ జీవితంలో అద్భుతం చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా, దానియేలుని నడిపించిన దేవుడవు కదా, మమ్మల్ని కూడా నడిపించే దేవుడిగా నీవు ఉన్నావు మా మధ్యలో. అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ పోరాటమైనా, ఏ బలహీనతలైనా, ఏ భయంకరమైన సిచ్యువేషన్స్ అయినా, అవి వాటిలన్నిట్లో నీవు విజయం కలగచేసే దేవుడివై ఉన్నావు ప్రభా. ప్రతి పరిస్థితిని తారుమారు చేసే దేవుడిగా ఉన్నావు. కష్టంలో, నష్టంలో, బలహీనతలో అన్నిట్లలో తోడుగా ఉండే దేవుడిగా ఉన్నావు. ఉదయకాల సమయంలో అయ్యా ధైర్యంగా ఉండమంటున్నావు. భయపడవద్దు,
మీకు శుభమవును గాక అంటుండగా అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక, గొప్పవారకుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక, క్షేమము కలుగును గాక. మా ప్రియులు ప్రాముఖ్యంగా చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎక్కడ పడిపోయారు, ఎక్కడ మనుషుల ద్వారా తృణీకరింపబడ్డారు, ఎక్కడ ఏ భయంకరమైన పోరాటాన్ని అనుభవించారో మీకు తెలుసయ్యా. అన్నిటిపైన విజయాన్ని దయచని గొప్ప రీతిలో నడిపించండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి అయా. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో అయా మేము ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి అయ్యా. ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ వివాహాల కొరకు అయ్యా ఎదురు చూస్తున్నారు, గర్భఫలం లెక్క ఎదురు చూస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, ఇరుకులు, నష్టాలు, వాటన్నిటి నుంచి విడుదల పరచమని వేడుకుంటున్నాం. అయ్యా ఉదయకాల సమయంలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ఉన్నతమైన ఆలోచనలతో మీరు నడిపిస్తూ రమ్మని అయా క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ఆమేన్. హలో ఒంగోల్ ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోల్ ప్రాంతంలో ప్రతి నెల 2వ బుధవారం అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ఇప్పటికే ఎంతో మంది జీవితాలను కదిలిస్తుంది, మారుస్తుంది, గొప్ప చేస్తుందండి. ఈ ఆరాధన ద్వారా ఎంతో మంది ఆధ్యాత్మికంగా బలపరచబడడం మేము కళ్ళారా చూస్తున్నాం. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఎప్పుడు అనుకుంటున్నారా? ఏప్రిల్ 8వ తారీఖు ఈ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో జరగబోతుంది. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తప్పక 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో మరి అనేకులు వచ్చి పాల్గొని దైవ దీవెనలు పొందుకుంటున్నారు. మరి దేవుడు అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నారండి. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగనే నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ నెల జరుగుతున్న ఆరాధనలో కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాము. అవి ఏ పరిస్థితులను తారుమారు చేస్తుందండి మన ప్రార్థన. నెమ్మది లేక, సమాధానం లేక, అనేకమైన పోరాటాలు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటి మధ్యలో సతమతమైపోతున్నారేమో, సమాధానం లేని మరి పరిస్థితులుగా మీ పరిస్థితులు ఉందేమో, ఆత్మీకంగా బలపరచబడలేకపోతున్నారేమో వీటి వల్ల. కానీ ఈ ఆరాధన మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతుంది. తప్పక పాల్గొనండి. ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. మర్చిపోకండి. ఏప్రిల్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం ఒంగోలులో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.